అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా? మా అత్తయ్యది గురువారం ఏకాదశి పూజ ఉంది. సో దానికోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాం. ముందుగా దానికోసం మేము భక్షాలు ప్రిపేర్ చేస్తున్నాం. ఈ గురువారం ఏకాదశి పూజ అనేది చాలా పెద్ద కథ అండి. దాంట్లో మనం ఒక్కసారి పెట్టిన స్వీట్ ఏదైనా సరే ఇంకొకసారి పెట్టడానికి వీల్లేదు. సో భక్షాల కోసం మేము తీసుకున్న పప్పులో షుగర్ యాడ్ చేసి మంచిగా దాన్ని మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి. కొంతమంది అయితే 2 యాడ్ చేసి మిక్సీలో పట్టేస్తారు. అలా మెత్తగా అయిన పప్పుని మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో వేసుకొని దగ్గరకు వచ్చే వరకు కలపెట్టుకుంటూనే ఉండాలి. ఆ రోజు 6:30 వరకే మా భక్షాలు చేయడం కంప్లీట్ అయిపోయాయి. ఎందుకంటే 8 o'clock వరకు గుళ్ళో ఉండాలని చెప్పారు. ఈ పూజనైతే ఇంట్లో ఆర్ గుళ్ళో ఎక్కడైనా చేసుకోవచ్చు. గుళ్ళో అయితే అయ్యగారు ఉంటారు. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను వీలైనంత వరకు ఈ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ పూజ కోసం ఒక కొత్త పీట కావాలి. సో ఆ పీట పైన 11 సార్లు పద్మాలు అండ్ 11 సార్లు ఆవు పాదాలు వేయాలి. ఇవన్నీ ఎర్రచందనంతో వేయాలి. వాటితో పాటు ఇంకొన్ని కూడా గీయాల్సి ఉంటుంది. వీలైతే నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం పద్మాలు వేసుకున్నాం కదా, ఒక్కో పద్మం పైన ఒక్కో రాశి పెట్టాలి. అదే రాగి పైస పెట్టి దానిపైన పోక, వత్తిపత్తి, జంజం, వస్త్రం పెట్టాలి. అండ్ ఒక్కో పోక దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టాలి. అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ లక్ష్మీనారాయణ శ్రీక్షేత్రం బృహస్పతి సహిత శ్రీ లక్ష్మీనారాయణ గురువ ఏకాదశ వ్రత పూజా సమయే ధాన్యదాని షోడశాం పూజా తథాంగ శ్రీ మహాగణపతి పూజా కరిష్యే. సో ఆ పీట పైన సూర్యుని కోసం ఒక దీపం, చంద్రుని కోసం ఒక దీపం పెట్టుకోవాలి. సూర్యునికి ఒక ప్రమిదలో నూనె పోసి 11 పోగులతో చేసిన 11 వత్తులు వేయాలి. అండ్ దాని పక్కన గరికలు 11 అండ్ 11 ఎర్రపూలు కనకాంబరాలు పెట్టుకోవాలి. అండ్ చంద్రునికి ఒక ప్రమిదలో నెయ్యి వేసుకోవాలి. సూర్యునికి నూనె పోసుకున్నాం కదా, చంద్రునికి నెయ్యి వేసి 11 పోగులతో చేసిన 11 వత్తులు వేయాలి. సేమ్ దానికి కూడా గరికలు 11 అండ్ ఎర్రపూలు 11 కనకాంబరాలు పెట్టుకోవాలి. దీనికోసం మనకి తడివత్తులు కూడా అవసరం పడతాయి. తడివత్తులు అంటే ఒక చీపురు పుల్లకి దూది చుట్టుకొని ఉంచాలి. అవి కూడా సూర్యుని కోసం 11 అండ్ చంద్రుని కోసం 11 చేసుకోవాలి. ఒక 11 నూనెలో తడిపి పెట్టుకోవాలి అండ్ ఒక 11 నెయ్యిలో తడిపి పెట్టుకోవాలి. సో దీనికోసం కృష్ణుని విగ్రహం, లక్ష్మీనారాయణ ప్రతిమ అండ్ ఆవులేగ ప్రతిమ అవసరం పడతాయి. ఫస్ట్ దీనికోసం మనం గణపతి పూజ అయితే చేసుకోవాలి. దానికోసం బియ్యం, పోక, పైసా, వస్త్రం, జంజం పెట్టుకోవాలి. గణపతి పూజ అయిపోయాక మనం గౌరమ్మ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న కుండలో తులసి కొమ్మ పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనం తెచ్చుకున్న విగ్రహాలకి పంచామృతంతో అభిషేకం చేయాలి. పంచామృతం అంటే అందరికీ తెలిసిందే కదా, దానికోసం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అవసరం పడతాయి. అండ్ మనం అభిషేకం చేసిన ఆ విగ్రహాలని తీసేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఆ విగ్రహాలకి బొట్లు పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో బియ్యం పోసి వాటిని అక్కడ పెట్టుకోవాలి. అండ్ దానికి జంజం అండ్ వస్త్రం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మనం ప్రిపేర్ చేసిన గౌరమ్మని ఒక ప్లేట్లో పెట్టుకొని దానికి కూడా వస్త్రం అండ్ జంజం పెట్టాలి. ఇప్పుడు మనం చేసుకున్న పూజని ఏకాదశి కథ అంటారు. దీనిని 11 సార్లు చేసుకోవాలి. ఆ 11 సార్లు కూడా పున్నం ముందు వచ్చే గురువారం ఏకాదశి రోజు చేసుకోవాలి. మా అత్తయ్యకైతే ఇదే లాస్ట్ వన్. ఇంకా 7 years పట్టింది మా అత్తయ్యకి 11 times చేసుకోవడానికి. ఈ 11 సార్లు కూడా 11 పండ్లు అండ్ ఏదైనా స్వీట్ పెట్టుకోవాలి. అండ్ ఒక్కసారి పెట్టినవి మళ్ళీ రిపీట్ చేయకూడదు. దీనికోసం మనకి 22 పండ్లు అండ్ 22 భక్షాలు అవసరం పడతాయి. దాంట్లో ఒక 11 తులసి కోట దగ్గర, ఇంకో 11 పీట మీద పెట్టుకోవాలి. తులసి కోట దగ్గర పెట్టినవి కొత్త బుట్టలలో పెట్టాలి. ఈ పూజ మధ్యలో ఒక కథ ఉంటది, అదైతే ప్రతిసారి చదువుకోవాలి. అండ్ ఇక్కడ పూజారి అయితే కథ స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్రాహ్మణుడు వ్యవసాయమును
వర్తకములు చేర్చుతూ బ్రాహ్మణుడు ధనార్జనను చేసి ఉన్నవాడే దాన ధర్మములందు బంధురక్షములందు నిత్యమును శ్రద్ధ కలిగి ఉండేటువంటి వాడు. అట్లు కృషి వర్తకుల చేత ధనవంతుడే నిత్యము తన కర్మయాద సంధ్యాది కలిగి దేవ బ్రాహ్మణుల చేత పూజించబడుతుండేవాడు. అతనికి ప్రతివదయకు సుమతి అనే ఒక భార్య కలదు. సుమతి అనేట్టుగా భార్య కలదు. ఆ భార్యకు కొంతకాలము కొరకు మంచి గుణములు కలగడం వలన జయంతుడు అనే పుత్రుడు కలిగాడు. వానికి చౌలకాది కర్మ సంస్కారాలు కూడా చేయబడినవి. తర్వాత చంద్రముఖి అనే ఒక కన్యతో నగడికి వివాహం చేసింది. ఆ కాలం యందు మదాసుమత మంది బ్రాహ్మణుడి భార్యకు మిక్కిలి సంపత్తుపై గర్వం కలిగి ఉండరు. ఆ ప్రతివత రజస్సుల యందు పెన్నిమిటికి ప్రియమైన మంచి వాక్యములు చెప్పి వయస్సు కలిగినందున మదము అహంకారము చేత పదితో సంగమించను. పిమ్మట తెలియకో ఆ స్త్రీ గృహమునందు భాండములను ముట్టుకొనెను. పిమ్మట 4వ రోజు చేయదలిచిన స్నానాది కృత్యములు చేశారు. పిమ్మట ఆ స్త్రీ మరణకాలమున సమీపించుటగా జ్వర బాధ చేత మృతి చెందను. తర్వాత కొంతకాలమునకు కాలశాపము చేత సుమంతుడు కూడా మరణించాడు. ఆ సుమతి ఋతు సంకర్మను చేయడం వలన కుక్క జాతి యందు జన్మ కలిగై ఆ కుమారుని ఇంటనే యచితంగా తిరుగుచుండెను. ఆమె చేసిన తప్పుకు ఆమె చేసినందుక బయట ఉన్న సమయంలో భర్తతో సంభోగం చేయడం వల్ల పాపాన్ని పొందింది. బయటకు వచ్చేసి ఇల్లంతా కూడా ముట్టుకోవడం వల్ల ఆ ఇల్లంతా కూడా అపవిత్రమైంది. ఆ కారణం వల్ల ఆమె యొక్క పాపాన్ని గడుపు తెలుసుకొని మరణించింది. మరణించిన తర్వాత కూడా తులసి మొక్క ముందు చెప్తున్నారు కాబట్టి తులసి ముందు చెట్టు ముందున్న నిరంతర దేవాలయం లేదా నది తీర ప్రాంతంలో ఇది చేయాలి. ఏ రోజు నాడు చేయాలంటే శుక్లపక్ష పౌర్ణానికి ముందు వచ్చేటువంటి గురువారం ఏకాదశి అయినటువంటి గురువారం రోజు. నేను చెప్పా కదా తడివత్తులు అని, వాటిని కైవత్తులు అంటారు. అవి కథ మధ్యలో వెలిగించుకోవాలి. చెడు చేత తెలిసి తెలియక చేసిన పాపం నశించును. పద అయిపోయాక పూజారి దేవుడి పేర్లు చదువుతాడు. దానికోసం మనం 11 బియ్యపు గింజలు 11 పొట్లాలలో తెచ్చుకోవాలి. అంటే ప్రతి పొట్లంలో 11 బియ్యపు గింజలు ఉండాలి. ప్రతి దేవుని పేరు వచ్చినప్పుడు మనం పొట్లం నుంచి బియ్యపు గింజలు తీసి ఇలా ఆరోగ్యం సమర్పించాలి. రూపాయ నరసింహాయ తేషాయ ప్రహ్లాద వరదాయ లక్ష్మీ నృసింహకేసరియాయ నమః నరసింహ రూపాయ శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః ఇదం నరసింహ రూపాయ సమర్పయామి. వామనాయ నమోస్తుభ్యతే క్రాంతి శ్రీరువోచాయ గుణాత్మదే మాయాదత్తం వామనత్వం నమోస్తుతే వామన రూపాయ శ్రీ లక్ష్మీనారాయణాయ నమః ఇదం అర్ఘ్యం సమర్పయామి. నమో భృగుణరూపదే నమః దప్తారాజవరచితే నమః పశురామాయ మాయాదేవదత్తం గుణాత్మిదం నమోస్తుతే శ్రీ పరశురామాయ రూపాయ శ్రీ లక్ష్మీనారాయణ ఇదం అర్ఘ్యం సమర్పయామి. नमस्ते रघुवीराय रावणान्तकाय कराजाय गुणाय मायादत्तं रामचन्द्राय नमोस्तुते श्रीरामरूपाय लक्ष्मीनारायणाय नमः इदम् अर्घ्यं समर्पयामि. नमस्ते वासुदेवाय यथातं पठेत्मः अर्घ्यं भुटेत्महे भगवद्गाताय जन्ताय जनार्दनाय ओम श्री बलराम रूपाय श्री लक्ष्मी नारायणाय नमः इदम् अर्घ्यं समर्पयामि. नमो शुद्धाय बुद्धाय दैत्यधात्याय मोहिने दैत्यश्रवणादाय मृगाय गुणादे नमोस्तुते बुधरूपाय श्री लक्ष्मी नारायणाय नमः इदम् अर्घ्यं समर्पयामि. दुष्कलक्षत्रः हन्त्रं देवमास्ति कलिकिरूपेणे तुरङ्गिनीमाधिं रुणाय गृहस्थिते नमोस्तुते कलिकिरूपाय श्री लक्ष्मीनारायण इदम् अर्घ्यं समर्पयामि. बृहस्पतेषु सुराचार्य सर्वघ्नीनसेवितः गृहात्ताय मायादत्तं ऋतोत्कलस्थप्रदोदकं बृहस्पते सहिताय श्री लक्ष्मीनारायण इदं समर्पयामि.
అనేక అనేక అర్ఘ్యప్రదాయే భగత్వరబ్దాయ ఏతత్ బృహస్పతి సైదలక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః శ్రీ త్రివిక్రతా దేవతా వాసుదేవ విశ్వతే సరదావృతం ఫలదక్షిక ప్రబోధకం ప్రబోధకం. అలా చదవడం అయిపోయాక మనం తెచ్చుకున్న కైవత్తుల్ని వెలిగించుకోవాలి. ఈ పూజకి కథ చెల్లింపు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 11 సార్లలో ఎప్పుడైనా సరే ఒకసారి కథ చెల్లించుకోవాలి. ఇలా పెద్ద కలశాలు పెట్టి కథ చెల్లింపు అనేది చేసుకోవాలి. शुक्लपक्षे एकादश्यां शुभवासरे शुभनक्षत्रः शुभकर्म एवं गुणविशेषणविशिष्टायां शुभदिनौ अस्याः श्रीमान् श्रीमद्गोत्रस्य गन्धशीलगोत्रस्य सदानन्दनामदेस्य धर्मपति समेतस्य सुजातानामदेस्य. ఓ ఇలా కథ అయిపోయాక అందరి గోత్రనామాలు చదువుతారు. సో దాని తర్వాత మా అత్తయ్య మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసింది. కొబ్బరికాయ కొట్టేశాక ఇలా మంగళహారతి చూయించుకోవాలి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ పీటనైతే కదిలించుకోవాలి. హారతి రామకృష్ణ ఆంటీ ఆంటీ హారతి హారతి. गणशीलगोत्रस्य सदानंद नामदेस्य सुजाता नामदेस्य पवन कुमार नामदेस्य नामदेस्य काश्मीर नामदेस्य सर्वस्य क्षेमस्य धैर्यस्य आयुवारोग्यैश्वर्य धर्मार्थ काम मोक्ष चतुर्विध फल सिद्ध गुरु ఏకాదశి ఉత్సవాల సమయ బ్రాహ్మణాయ మండవ. ప్రతిసారి తులసికోట దగ్గర పెట్టిన పండ్లు, స్వీట్, సాహిత్యం, జాకెట్ ముక్కలు, టవల్ అయ్యగారికి ఇచ్చేయాలి. ఇది లాస్ట్ టైం కాబట్టి పీట కూడా ఇచ్చేయాలి. ఈ పూజ అయిపోయాక అందరికి పసుపు బొట్టు కూడా ఇచ్చుకుంటారు. ఇలా ఈ పూజ 11 ఏకాదశులు చేయాలి. పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి మాత్రమే లెక్కలోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను మా హస్బెండ్ కూడా అయ్యగారికి దండం పెట్టుకున్నాం. ఫస్ట్ నేను రాంగ్ సైడ్లో నిలబెట్టాను. తర్వాత మా అత్తయ్య చెప్పింది హస్బెండ్కి ఎప్పుడైనా వైఫ్ లెఫ్ట్ సైడ్ నిలబడాలని. సో మళ్ళీ మార్చి మళ్ళీ దండం పెట్టేసుకున్నాం. నాకైతే పూజల గురించి జీరో నాలెడ్జ్ అసలు. ఇప్పుడిప్పుడే మా అత్తయ్యని చూసి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. ఈ గుడికి అయితే మెయిన్ అట్రాక్షన్ ఆ గోశాల. అక్కడ ఉన్న కృష్ణుడు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. అండ్ గుడి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ నేను మా హస్బెండ్ ధ్వజస్తంభం దగ్గర అండ్ ఆంజనేయుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాం.
ఇక్కడ మా హస్బెండ్ ఎన్నిసార్లు ట్రై చేసినా కొబ్బరికాయ ఎందుకో పగలలేదు. ఇక నేను ట్రై చేస్తాను, నేను తీసుకున్నాను. నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి, ఒక్క దెబ్బకే పగిలిపోయిందని. అండ్ గుడి లోపలికి వెళ్ళి వేణుగోపాల స్వామిని అయితే దర్శించుకున్నాం. ఫోటో ఇక మేము ప్రసాదం తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ డే ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు ఉండడంతో గుడిని అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. దట్స్ ఇట్ గైస్. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవనేహ ఛానల్. బై బై.